ఈ రోజు ఈ విధంగా ఒక పెద్ద ధర్నా నిర్వర్తించడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం హైఫసాడిగా అంటే ఆదరా బాదరగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, చట్టబద్ధత లేనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు వదిలిపెట్టేసినారు. దీంట్లో ఎవరిని తప్పుపడతారు? వాళ్ళు బీజేపీ పార్టీని తప్పుపడతారా, కేంద్ర ప్రభుత్వం తప్పుపడతారా? వాళ్ళ దగ్గర జవాబు లేదు. భారతీయ జనతా పార్టీ బీసీలకు 42 కాదు 45% ఇస్తామని కూడా మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు అన్నారు. ఇద్దాం, మీరు కూడా ఇవ్వండి. ఎలక్షన్స్ కంటే ముందు బీసీ డిక్లరేషన్ అన్నారు. ఏ విధంగానైతే 42% మీరు ఇస్తున్నారో వెంటనే వచ్చినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లలో మీరు ఎంతమందికి ఇచ్చారు? 25 మందికి అసెంబ్లీ టికెట్స్ ఇచ్చినారు. బట్ వేరైజ్ భారతీయ జనతా పార్టీ 40 మందికి ఇచ్చింది. నిజంగానే మీకు బీసీల మీద ప్రేమ ఉంటే కేబినెట్ కౌన్సిల్ ను కాన్స్టిట్యూట్ చేసేటప్పుడు ఉన్నటువంటి మంత్రులకు అదే 42% ఎందుకు ఇవ్వలేకపోయినారు? సూటి ప్రశ్న ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. అయితే చట్టబద్ధం లేకుండా ఉంది కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 9 ప్రకారం మీరు దీనికి చట్టబద్ధత తీసుకురమని ఒకటి తీర్మానం చేసి వదిలిపెట్టినారు. కానీ దానికి ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఇన్ని రాష్ట్రాలు ఉన్నారు, బీసీలు ఎన్నో తెగలున్నారు. ఇప్పటి వరకు శాస్త్రీయంగా మీరు చేసినటువంటి కులగణనకు శాస్త్రీయత లేదని చాలా మంది బీసీ నాయకులు అంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక ఆర్గనైజేషన్ కు గుర్తింపు పొందినటువంటి సంస్థకు కులగణన జనగణన చేయమని ఆదేశాలు ఇచ్చింది. ఎప్పటి వరకు ఇవ్వాలి? ఇది మార్చి 27 వరకు ఇవ్వని అన్నారు. ఆగుదాం. ఈ లోపల బీసీలకి మీరు అన్యాయం అవుతుంది అనుకుంటే 45% లోకల్ బాడీస్ లా మేము ఇస్తాం, మీరు 42 ఇస్తారా? 45 ఇవ్వండి. ఇంకొక గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీ బీఆర్ఎస్ ఉందో వాళ్ళకుండా ఇవ్వని అడుగుదాం. కానీ మనం ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా చట్టబద్ధత ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను ఈ రాజ్యాంగ రచయిత భారతరత్న అంబేద్కర్ గారు సమాజంలో సమతుల్యం ఉండాలి. ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, తర్వాత బీసీలు కావచ్చు, విద్యారంగంలో గాని ఉద్యోగాలలో గాని ఆర్థికంగా సామాజికంగా సమతుల్యం కావాలని ఇచ్చినటువంటి ఆదేశాలు ప్రతి ఒక్కరు కూడా దాన్ని సమర్థిస్తున్నారు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి చట్టబద్ధత అనేది రావాలి. ఇప్పుడు బీజేపీకి వచ్చినటువంటి పంచాయతీ ఎక్కడ లేదు. వీళ్ళకి 42 ఎందుకు ఇస్తామని అనలేదు. ఆ 42లో 10% ఏదైతే ఉందో ముస్లిం ఇవ్వకూడదు అనేటటువంటిదే మా పంచాయతీ. దీనికి మాత్రం బీజేపీ వాళ్ళు కాదు కదా, బీసీ సోదరులు కూడా ఒప్పుకోరు.